హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్నూస్ వరల్డ్. సో, మరొక వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. తిరుమల వ్లాగ్ అనమాట ఇది. థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, కాళహస్తి నుంచి మేము తిరుచానూరుకెళ్ళాం. అక్కడ దర్శనం చేసుకోగానే తిరిగి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ ట్రిప్ అయితే తిరుమలకనమాట. బట్ మధ్యలో ఇవి కూడా కవర్ చేద్దామని ఫస్ట్ అయితే శ్రీకాళహస్తికెళ్ళాము. ఎందుకంటే మన హోమ్ టౌన్ కాబట్టి అక్కడ కొంచెం ఈ గ్యాప్‌లో అది కవర్ చేయొచ్చు అని. సో, సాటర్‌డే అయితే మేము కాళహస్తి దర్శనం చేసుకొని, తిరుచానూరు దర్శనం అమ్మవారిని దర్శనం చేసుకొని, తిరుమలకైతే స్టార్ట్ అయ్యాం. సో, మా ఫాదర్ అయితే మమ్మల్ని, మా ఫ్రెండ్స్‌ని, నన్ను డ్రాప్ చేసి అలిపిరి దగ్గర వెళ్ళిపోయారనమాట. సో, డ్రాప్ చేశాక మేము కొంచెం సేపు వెయిటింగ్ హాల్‌లో రెస్ట్ తీసుకొని, మళ్ళీ కాలినడకన అలిపిరి నుంచయితే స్టార్ట్ అయ్యామనమాట. సో, గోవిందా గోవింద. సో, ఇప్పుడైతే స్టెప్స్ స్టార్ట్ అవుదాము. సో, ఇక్కడ నుంచి మన తిరుమల వ్లాగ్ అయితే చాలా క్లియర్‌గా స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు. సో, నేనైతే కొంచెం మొక్కొనున్నాననమాట. ఆ మొక్కు తీర్చడానికి కొబ్బరికాయ అయితే కొట్టి స్టార్ట్ అయ్యాననమాట. సో, సమ్మరొచ్చేసింది ఆ టైంకే స్టార్టింగ్ టైంలోనే చాలా హాట్‌గా ఉంది. అందుకే నేనైతే టీ షర్ట్ ట్రాక్ ప్రిఫర్ చేశాను. సో, మీరెవరన్నా వెళ్ళే వాళ్ళుంటే మీరు వెళ్ళే టైంకి మైట్ బీ ఈ టైంకెళ్ళొచ్చు. నేను అప్పుడు రికార్డ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీ కంఫర్టబుల్ క్లోత్స్‌ని మీరు ప్రిఫర్ చేయండి. అండ్ మేమైతే దర్శనం స్టార్ట్ చేసేసాము. దర్శనానికి వెళ్ళడానికి స్టార్ట్ చేశామనమాట స్టెప్స్ ద్వారా. సో, వెళ్ళేటప్పుడు కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవంతా చూసుకుంటూ వెళ్ళాము. అండ్ మేము వెళ్ళేటప్పటికి 7 దాటిపోయిందనమాట. మేము స్టార్ట్ అవ్వడమే ఆల్మోస్ట్ 5:00కి స్టార్ట్ అయ్యాము. సో, అండ్ మనమంటే అంత త్వరగా నడవలేమండి. అంత ఫిట్‌నెస్ బాడీస్ కాదు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాం వెళ్ళడానికి. సో, 7 ఆ టైంకైతే మమ్మల్ని మధ్యలో ఆపేశారనమాట. 7:30 ఆ టైంకి. ఈ డియర్ చూడండి చాలా చాలా బావుంది. సో, మమ్మల్నయితే స్టాప్ చేసి పంపించారు. ఎందుకంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఆపి పంపించారనమాట. వైల్డ్ యానిమల్స్ ఉంటాయని. అక్కడ స్టెప్స్ అయితే దర్శనాని కోసం వచ్చేస్తున్నాం కాబట్టి స్టెప్స్ ఎక్కడం అయితే అయిపోయింది. ఇక దర్శనానికి వెళ్ళడమే పెండింగ్ అనమాట. సో, మనం తిరుమల పైకైతే కొండ మీదకొచ్చేసాం కాబట్టి ఇక్కడ చూడండి నైట్ పడుకున్నాము. పడుకొని మార్నింగ్ లేసి చూసేకాడికి నా హ్యాండ్స్ అయితే స్వెల్ అయిపోయాయి. ఎందుకంటే స్టెప్స్ ద్వారా బై వాక్ వచ్చాం కాబట్టి. సో, ఐయామ్ నాట్ ఇంటూ ఫిట్‌నెస్ థింగ్ కదా! అందుకే నాకు పెద్దగా సపోర్ట్ ఇవ్వదు బాడీ. సో, ఐ హావ్ టు డూ దీస్ థింగ్స్ అండ్ ఆల్. సో, మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేసాం. కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చి జాయిన్ అయిపోయారు. అండ్ ఇంకొంతమంది మిస్ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళకి టికెట్స్ సండే మార్నింగ్ 5:00కి దర్శనం ఇచ్చారనమాట. మనకైతే సండే నైట్ 10:00కి. సో, మనం డే టైమ్‌లోనే స్టార్ట్ అయిపోయామనమాట. లైక్ 2:00 అలా స్టార్ట్ అయిపోయాము. సో, అందుకని మేము కొంచెం హెయిర్ అవి ఇవ్వాల్సి ఉండింది. సో, సత్రంకైతే వచ్చి అక్కడ హెయిర్ ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయామనమాట. ఫ్రెష్ అయిపోయి దిస్ ఈజ్ నా అవుట్‌ఫిట్ ఇది. సో, తిరుమలలో వేసుకున్న డ్రెస్ ఇది. సో, రెడీ అయిపోయి సో, మేమదే డిస్కస్ చేసుకుంటున్నాం. తినేసి వెళ్దామా దర్శనానికి? లేదా క్యూలో వెళ్ళిపోయాక మళ్ళీ ఫుడ్ దొరుకుతుందో లేదో అసలే నైట్ కూడా తినలేదు సరిగ్గా అని చెప్పేసి థింక్ చేస్తున్నాం. సో, వి డిసైడెడ్ థట్ వేగమాంబాకెళ్ళి భోజనం చేసి బయలుదేరుదామని చెప్పేసి. సో, నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి సో, వేగమాంబాకైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, నేనిక్కడ అంతా క్లిప్ పెట్టేసుకొని నా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. స్పెసిఫిక్‌గా తిరుమల కోసం తీసుకున్నాననమాట. సో, అందుకే వేసుకున్నాను. దెన్ మేము వేగమాంబాకైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు దారిలో చిన్న క్లిప్ తీసుకున్నాననమాట. సో, నేను ఈ ఫ్యాన్స్ అయితే ఈ పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే నేను శబరిమలకెళ్ళాను చిన్నప్పుడు. సో, అప్పుడు చూసినట్టు గుర్తు. మళ్ళీ ఇప్పుడే చూడ్డము. కన్యాకుమారిలో చూశాను. దెన్ మేము వేగమాంబాకైతే వెళ్ళిపోయామనమాట. వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళామనమాట. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. అదైతే అదిరిపోయింది. లిటరల్‌గా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇది పెయింటింగా? లేకుంటే ఎలా అయినా సిమెంట్‌తో అలా ఏమైనా చేశారా అనేసి చాలా డౌట్‌ఫుల్‌గా ఉండింది. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా కూర్చోనున్నారు. సో, మేమైతే భోజనం చేస్తున్నాం ఇక్కడ. సో, భోజనం చేసేసి దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఎవ్వరు దర్శనానికెళ్ళినా ఫస్ట్ వరాహస్వామి దగ్గరికైతే వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు వరాహస్వామి దగ్గర దర్శనానికైతే వెళ్ళామనమాట మేము. వెళ్తున్నప్పుడు మాకు అయితే అక్కడ కోనేరు కనిపించింది. నేను చూసాను బట్ స్టిల్ చెప్తున్నాను మళ్ళీ. నేనక్కడ ఫ్లోట్ ఫెస్టివల్ జరుగుతుందంట ఈవినింగ్. బట్ మనం లోపలికెళ్ళిపోయాం దర్శనానికి. సో, దర్శనం అయిపోయి బయటికొచ్చిన తర్వాత ఈ క్లిప్ తీసుకున్నాను. దెన్ ఇక్కడ చూడొచ్చు ఫ్లోట్ ఫెస్టివల్ అని చెప్పాను కదా! సో, అక్కడ ఫ్లోట్ ఫెస్టివల్ కోసం అక్కడ స్వామి అమ్మవార్ల కోసం అక్కడ తెప్పోత్సవం కోసం పెట్టారు. దెన్ మేమైతే ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి
రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి చూస్తున్నాము. బట్ ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి తీసుకోవాల్సి ఉంటే తీసుకున్నాననమాట. సో, తీసుకొని స్టార్ట్ అయిపోయాము. సో, మేమైతే మా ఫ్రెండ్స్‌తో వచ్చాము కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.